సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. ఇంకా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి ఉదయం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అలాగే బోనాలు సమర్పించే వాళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రత్యేక క్యూ లైన్లో కూడా రావడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయానికి తరలి వస్తున్నారు. మొత్తం మీద ఉజ్జయిని లష్కర్ బోనాలు అంబరానంటున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా పరిసర ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయినని చూసుకోవచ్చు. మనం పరిసర ప్రాంతం అంతా కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి అనేకమైనటువంటి భక్తులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా తొలి బోనంతో పాటు ఇక్కడ యజ్ఞం కూడా చేస్తారు. ఇక్కడ దక్కన్ మానవ సేవా సమితి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి యజ్ఞాలు నిర్వహిస్తూ ఉంటారు. మరి ప్రస్తుతం మన ముందు వారి కుటుంబ సభ్యులు వెంకట కమల కుమార్ గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. సో చైర్మన్ గారు, సార్ చెప్పండి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అంటే ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి హైదరాబాద్ వాసులే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. సో ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అమ్మవారికి ఈ రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం నిర్వహించారు? ఉదయం అమ్మవారికి చేయవలసిన శాస్త్రోక్తమైన పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారికి శాంతి పూజలు ఉంటాయి. కొన్ని విషయాలు ఉన్నాయి, అవి ఆలయానికి సంబంధించినవి. మరి అవి చేసిన తర్వాత దర్శనానికి అమ్మవారిని అనుగ్రహిస్తారు. మరి ఆ విధంగా అమ్మవారి కృపా అభిషేకాలు ప్రజలందరూ మెండుగా పొందాలని 3 మాసంల నుండి అధికారులు మరి విశిష్టమైనటువంటి ఈ పూజలన్నీ చేస్తారు. కాబట్టి ఆ విశిష్టమైనటువంటి అరేంజ్మెంట్స్ ప్రభుత్వం ఆధీనంలో, చీఫ్ సెక్రటరీ గారి ఆధీనంలో, మరి కమిషనర్ పోలీస్ వారి ఆధీనంలో, డిపార్ట్మెంట్ ఆఫ్ జిఏడి ఆధీనంలో, మరి చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం ఎండోమెంట్ ఆధీనంలో ఎండోమెంట్ మినిస్టరు, మరి ఇన్ఛార్జ్ మినిస్టర్లు అందరూ కలిసి 3 మాసం నుండి మీటింగ్లన్నీ పెట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ముఖ్యంగా తల్లులు ఎవరైతే వస్తారో బోనం ఎత్తుకొని ఆడబిడ్డలు, మరి గర్భిణీ స్త్రీలు, చిన్న బిడ్డ అని తీసుకొని వస్తారు అమ్మవారి చూపించడానికి. మరి వాళ్ళందరికీ మంచి దర్శనం కావాలని, మరి మంచి పకడ్బందీ ఏర్పాట్లు, అంటే తొక్కిసలాట జరగకుండా ఆ పకడ్బందీగా నార్త్ జోన్ డీసీపీ గారు, కమిషనరు, సిపి కమిషనర్ గారు వాళ్ళందరూ కూడా మరి ఈ ఏర్పాట్లని వారి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. సో మొత్తానికైతే భాగ్యనగరంలో లష్కర్ బోనాల ఉత్సవాలు అంబరాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా అనేకమైనటువంటి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. గోల్కొండ బోనాల ఉత్సవాల తర్వాత బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. చూసుకోవచ్చు, లోపల కూడా మనం సింహద్వారం దగ్గర ఉన్నాము. ఆలయం దగ్గర సింహద్వారం దగ్గర చూసుకోవచ్చు. ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున లోపలికి వెళ్తున్నారు అమ్మవారి దర్శనం కోసము. బోనాలు ఎత్తుకున్నటువంటి మహిళలు ఒకవైపు, అలాగే దర్శనం కోసం వెళ్తున్నటువంటి ప్రత్యేక క్యూలైన్ ఒకవైపు లోపలికి వెళ్తున్నారు. తెలంగాణలో ఆషాఢ మాసం అన్న కానీ మహిళలకు ఎంతో ప్రత్యేకం. అలాగే చాలా మంది కూడా మొక్కులు చెల్లించుకుంటారు. మొక్కులు చెల్లించుకోవడానికి హైదరాబాద్లో నివాసులు ఉంటుంటే వాళ్ళే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వస్తారు. ఉదయం నుంచి కూడా చాలా మంది కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇతర మంత్రులు, విఐపీలు కూడా అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి ట్రాఫిక్ ఆంక్షలు కూడా అధికారులు విధించడం జరిగింది. భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా పార్కింగ్ సౌకర్యం కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద అయితే ఈరోజు 1500 మంది పోలీసులు భారీ బందోబస్తులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద పోతురాజుల ఆటపాటలతో పాటు అమ్మవారి రంగం వరకు కూడా అన్ని ఇక్కడ ఘనంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. అలాగే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు కనిపిస్తుంది. బోనంతో వచ్చే మహిళలు కావచ్చు, సాధారణ భక్తులు కావచ్చు, ప్రత్యేక క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లను కూడా పూర్తిగా సీసీటీవీ నిఘా ఏర్పాట్లతో కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. వారం రోజుల ముందు నుంచే కూడా భద్రతపై కూడా అధికారులు రివ్యూ చేయడం జరిగింది. అలాగే జాతరకు వచ్చేటువంటి భక్తులు కూడా
దీక్షల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా సాఫీగా అమ్మవారి దర్శనం అయ్యేటట్లు కూడా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా గ్రామాల దేవతలను కూడా ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా పూజించడం జరుగుతుంది. ఓవరాల్ గా మనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో క్రమక్రమంగా రద్దీ పెరుగుతుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. అమ్మవారి దేవాలయం కూడా చాలా చక్కగా సర్వంగా సుందరంగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. మొత్తం మీద అయితే ఇక్కడ భక్తులతో కోలాహలంగా మారిందని చెప్పుకోవచ్చు. లష్కర్ బోనాల ఉత్సవాలు అయితే అంబరాన్ని అంటుతున్నాయి. చాలా మంది భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది. రైట్ లహరి, థ్యాంక్ యూ.